రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం మీకు చాలా దీవెనకరంగా ఉంటుందని విని మీ స్పందనను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం మీకు మేలును జీవాన్ని కలుగొచ్చేయాలని కోరుకుంటున్నాం. ఈ లోకంలో మనం జీవించినంత కాలం మనం ఎవరో మనకు తెలియకుండా జీవించడం ఓ ప్రమాదకరమైన విషయం. చాలాసార్లు మన స్థాయి ఏమిటో, మనం ఏ స్థాయిలో ఉంటున్నామో ఆ దేవుని ప్రణాళిక ఏమిటో అర్థం కాకుండా మన జీవితాన్ని సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈ శుభవేళ పౌలు చెప్పిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో రోమాపత్రిక 9వ అధ్యాయము 25వ వాక్యం ఇలా రాయబడింది: నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటున వారితో చెప్పబడును, ఆ చోటుని జీవము కలిగిన దేవుని కుమారుడని వారికి పేరు పెట్టబడును. దేవుని కనికరం చాలా పేటగా ఇక్కడ కనబడుతుంది. మనం ఎవరో మొదలు మనకు తెలియాలి. మనం ఎవరమంటే ఆదాము సంతానాన్ని బట్టి పాపాన్ని మూటగట్టుకున్న జన్మ పాపలు, వయసు వచ్చాక చేసిన వంకర కార్యాలను బట్టి మనం కర్మ పాపలు. మనలో మంచితనం లేదని పౌలు మన పక్షాన తన గురించి సాక్ష్యం చెబుతూ వచ్చాడు. అయినా దేవుడు కనికరం కలిగిన వాడు గనక ఆయన ఏమంటాడంటే, నా జనుడు కాకపోయినా నా జనుడుగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీరు నాకు ప్రియురాలు కాకపోయినా ప్రియురాలని నేను పేరు పెడతాను. మనం ఎవరికైనా పని చేయగలమా? కానీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమో దాని లోతు ఎత్తు వెడల్పు ఎవరో కనుగొనడు. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నానంటే అది నా ప్రేమేగా. ఆయన ప్రేమ కాకపోతే ఈ స్థాయి నాకు లేదు. ఈరోజు ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగింది, పాపం చేత దేవుని ఉగ్రతను మూటగట్టుకున్న విత్తిన విత్తనాల పాప ఫలితం పంటలాగా నీ భుజాన పడుతూ ఉన్నా నా దేవుడు కనికరించగలిగినవాడు. అందుకని మీ శిక్షావధిని నేను కొట్టివేసి నేను మిమ్మల్నిగా పుత్రులుగా స్వీకరించి మీ పాపాలను నేను పరిహరించి నేను మీకు దేవుడనై ఉంటానన్న దేవుడు కుమారుని యేసు ద్వారా ప్రత్యక్షమై ఆ అమూల్యమైన రక్తాన్ని కార్చి మనకి ధన్యత దయచేశాడు. మరి ఈ మాట విన్న తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎక్కడ నా ప్రజలు కారని అనిపించుకున్నారో అక్కడే మీరు జీవం కలిగిన దేవుని కుమారుడని పేరు పెట్టబడను. ఈ రోజున నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తం ద్వారా కడగబడి పరివర్తన కలిగి పశ్చాత్తాపంతో కడగబడిన నీవు నమ్మకస్తుడిగా దేవుని కృపలో సాగితే ఆయన నీకు పెట్టే పేరేమిటంటే జీవం కలిగిన దేవుని కుమారుడు. ఇంతకన్నా భాగ్యం ఉందండి? లోకంలో చాలాసార్లు వాళ్ళ పిల్లవాడు అనిపించుకుంటున్నా, ఫలానా స్థాయి కలిగిన వాడు అనిపించుకుంటున్నా, అవన్నీ శూన్యం. కానీ సర్వసృష్టిని కలుగచేసి రాలిపోతున్న వెంట్రుకలు లెక్కగట్టి ఆకాశ నక్షత్రాలు వేలగట్టి వాటికి పేరులు పెట్టి ఇసుక పోసి సముద్రాన్ని హద్దు పెట్టి మన దేహాన్ని ఆయన రూపంలాగా చేసి జీవాన్ని ఊదిన ఆ సర్వసృష్టికర్త మహోన్నతుడు నిన్ను చూచి హోషేలోని చెప్పినట్టుగా మీరు జీవం కలిగిన దేవుని కుమారుడు. నిజంగా వెండి పెడితే వస్తుందా? బంగారం ఇస్తే ఈ కార్యం జరుగుతుందా? కానీ ఉచితం, రక్షణ ఉచితం, కృప ఉచితం, ఆయన కనికరం ఉచితం. ఆయనను సమీపిస్తే యేసు ద్వారా జీవం కలిగిన దేవుని కుమారుడనే పేరు నీకు పెట్టబడుతుంది. ఇంత చక్కని అవకాశాన్ని జారవిడుచుకుంటే దాని వ్యతిరేక పదం సాతాను పుత్రుడు అని.
అంటే నాశనానికి పుత్రుడిగా ఉంటావా, జీవానికి పుత్రుడిగా ఉంటావా? ఈ రోజైనా నీ జీవితాన్ని కానీ ఆయన అప్పగించుకోగలిగితే నీవు జీవం కలిగిన దేవుని కుమారుడు అవుతావు. ఇక జీవం కలిగిన దేవుని కుమారుడు అయితే అంటే ఆయన జీవం నీకు ఇచ్చాడు, ఆ జీవం నీ కడుపులో పెళ్ళుబుగుతుంది, జీవానికి ప్రతినిధిగా ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫలాని వారి కొడుకు అని చెప్పినట్లుగా నువ్వు వెళ్ళిన చోటల్లా నా దేవుని జీవం నీతో వస్తుంది, నా జీవం కలిగిన దేవుడు కూడా నీతో వస్తాడు. కనుక నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు అనిపించుకుని నడవడం మొదలు పెడితే ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎంత కృప. ఓ చిన్న సంఘటన చెబుతాను. నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు అని అందరూ గుర్తించేట్టుగా ఆయన ఆరాటపడతాడు, ఇష్టపడతాడు. నీవు అలా పిలవబట్టం ఆయనకి ఇష్టం. ఎక్కడ కాదన్నావో అక్కడే నేను నా కొడుకు అనిపిస్తాను అన్నాడుగా. ఓసారి ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నారు. వారి జీవితంలో ఈ యోర్దాను ఎదురుగా వచ్చింది. ఈ యోర్దాను ప్రవాహాన్ని చూసి బహుగా కంగారు పడ్డారు. నడిపించబడుతున్న నాయకుడు దగ్గరగా వచ్చి, మీరేం కంగారు పడబాకండి, జీవం కలిగిన దేవుని నిబంధన మందసం బుధాన పెట్టుకున్న మన యాజకులు ఉన్నారే, ఒక్కడుగు మొదట అందులో పెడతారు. జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, తప్పనిసరిగా మీ సమస్యలు పాయలైపోతాయి. ఓ రకంగా చెప్పాలి అంటే ఈ యోర్దాను ఏకరాశిగా నిలబడిపోతుందని చెప్పాడు. యెహోషువ గ్రంథంలోని ఆ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయంలో రాయబడిన 9వ వాక్యం అండి. మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాను. వారితో ఇట్లనును, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా ఈ యోర్దాను దాటబోచున్నది గనక జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు మీరు దీని ద్వారా తెలుసుకుందరు. మీరు నా ప్రజ అని ఎక్కడ కాదనబడ్డారో అక్కడే అవుననబడతారు అనే మాటను నెరవేర్చడానికి ఈ అధ్యాయాన్ని మన కళ్ళ ముందు దేవుడు చాలా పేటగా పెడుతున్నాడు. బయలుదేరారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కలవరపడుతున్న ప్రజలతో అన్నాడు, జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మనం ఎవరో జీవం కలిగిన దేవుని కుమారుడు. మరి మన వెనకేమొస్తుంది? మనకు జీవం కలిగిన దేవుడేగా మనతో వచ్చేది. ఆయన జీవం, ఆయన మేలు, ఆయన అధికారం, ఆయన శక్తి మన ముందు వెనక నడుస్తుందిగా. కంగారు పడబాకండి యోర్దాను దగ్గర అని చెప్పగానే ఇంకొక మాట అన్నాడు, చుట్టూ ఉన్న జాతులు ఉన్నాయే వాళ్ళంతా మీ ముందు తల ఉంచుతారు. వారేమో మీరు దేవుని పిల్లలను తెలుసుకుంటారు, మీరేమో అన్ని జాతులను వెళ్ళగొట్టగలిగిన జీవం కలిగిన దేవుడు మాతో ఉన్నాడు, మేము జీవం కలిగిన దేవుని పిల్లలం అని మీరు తెలుసుకునేట్టుగా. దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుంది. చాలాసార్లు మనకు సమస్యలు రాగానే కంగారు పడిపోతాం. కరువు కానీ, ఇరుకు కానీ, మరణం కానీ, సమస్యలు కానీ, వేదన కానీ, చీకట కానీ ఏది వచ్చినా కృంగిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, ఇది మనకు ఆనవాయితీగా వచ్చిన ఓ పాట. కానీ ఈ వాక్యం విన్నాక దేవుడు నిన్ను తన ప్రజగా జీవం కలిగిన దేవుని కుమారుడు అనేటట్టుగా తన కార్యాలు చేస్తున్నాడు. వెంటనే అడుగు పెట్టారండి. నెమ్మదిగా యోర్దాను ఏకరాశిగా మిగిలిపోయింది. నిలిచిన వెంటనే 6 నెలలు ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు. ప్రజలంతా ముక్కు మీద వేలేసుకున్నారు. మరి నిజంగా అది ఎంతో సాక్ష్యం అండి. ఈ రోజున ఈ వాక్యం కాలయాపన కొరకు చదవడం లేదుగా. మన జీవితంలో యోర్దాను కన్నా పెద్ద సమస్యలు, యోర్దాను లాంటి సమస్యలు, ముంచే సమస్యలు, కాలు మోపలేని సమస్యలు, కన్ను తెరవలేని సమస్యలు అన్నీ మన చుట్టూ తరుముకుంటూ వస్తుంటాయి. నా యేసును బట్టి ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఏవీ కంగారు పడబాకండి. మనం ఎవరో సృష్టికర్త బిడ్డలం, జీవాధిపతి సొత్తు, ఆయన రక్తం ద్వారా కడగబడిన స్వాస్థ్యం. మనం ఏమై ఉన్నాం తెలియక మనం కంగారు పడుతున్నాం. మరి ఈ రోజున ఆ జీవం కలిగిన దేవుడు వారి మధ్యలో ఉండేటప్పటికీ నిబంధన మందసం మోసిన యాజకుడు అడుగు పెట్టగాని యోర్దాను ఏకరాశిగా నిలిచాను అని రాయబడిందిగా. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా. ఎన్ని సమస్యలన్నా రాని రోమాపత్రుడని వాక్యం మీరు జ్ఞాపకం చేసుకొని, నేను కడగబడ్డాను, యేసును అంగీకరించాను, యేసు రక్తం ద్వారా విమోచించబడి నేను దేవుని బిడ్డగా మారాను, నేను జీవం కలిగిన దేవుని కుమారుని అని నోటితో ఒప్పుకుంటూ నీవు అడుగులు వేసేటప్పుడల్లా ఏ సమస్య అయినా రాని జీవం కలిగిన దేవుడు నా మధ్యలో ఉన్నాడు అని విశ్వసించి ఆయన నువ్వు స్తుతించగలగాలి. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత అయినా
సమస్యల నుంచి బయటపడతామా? మంచి రోజులు వస్తాయా? కన్నీళ్లు తీరతాయా అనే కానీ ఆలోచన. ఇదిగో ప్రవహిస్తున్న యోర్దాను ఏకరాశిగా నిలిచాను. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీ జీవితంలో ఎన్ని సమస్యలన్నా రాని నా దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీరు ఆయన సొత్తు గనక మీ సమస్యలన్నీ మీ మీద పొరలకుండా, మిమ్మల్ని ముంచకుండా ఏకరాశిగా ఈ దినాన్ని విశ్వసించిన విశ్వాస ప్రకారం అవన్నీ నిలిచిపోవునగాక. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత నిజంగా జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉంటే అది ఎంత ఆశీర్వాదకరం. ఈ మాట వినగానే నీకు ఆలోచన వస్తుంది, ఆయన నాతో ఉంటే బాగుండని. మొదటగా నీవు కడగబడిన అనుభవానికి, మార్పు చెందిన అనుభవానికి, దేవుని సొత్తుగా బ్రతకడానికి యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని బిడ్డగా మారాలి. రెండవది, జీవం కలిగిన దేవుడు నీతో ఉండడానికి దేవుని నిబంధన మందస్సు నీతో ఉండాలి. ఆ నిబంధన మందస్సు ఉంటే దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు దేవునితో నిబంధన, నీతో దేవుడు నిబంధన. నువ్వు నీటి బాప్తిసం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చావు, మహిమకరమైన రాజ్యంలో అడుగుపెట్టావు. తన చిత్తాన్ని నీ పట్ల సంకల్పించి నెరవేరుస్తుంటాడు. చాలాసార్లు మందసం లేకుండా, సన్నిధి లేకుండా, వాక్యం లేకుండా, కృప లేకుండా, స్థుతి లేకుండా, ఆరాధన లేకుండా, నీ ముఖం ఆయన కనబడకుండా, ఆయన ముఖం నీ కనబడకుండా జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉంటే సన్నిధి ఉందా? దైవ చిత్తానుసారం నడిపింపు ఉందా? ఇవి కానీ నీ జీవితంలో ఉంటే, నేను మునిగాను, బాప్తిసం పొందాను, ఇక అంతా అయిపోయింది, ఇక దేవుని కుమారుడు అయిపోయాను, ఇక నాకు ఎదురు లేదనుకుంటే ప్రమాదం. నీతో కూడా సన్నిధి ఉండాలి, నీతో కూడా వాక్యం ఉండాలి, నీ వాక్యంలో ఉండాలి. నిబంధన దేవునితో చేశావు, నిబంధనను కాపాడుకొనాలి. దేవుడు నీతో చేసిన నిబంధన నెరవేర్చాలి. దేవుని సన్నిధి అనే మందసం ఎల్లప్పుడూ నీతో ఉంటే నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన సమస్య అయినా సరే వెంటనే నిలిచిపోవునగాక. అది నీ మీద పొరలదు, అది నిన్ను దాటదు, అది నిన్ను ముంచదు. నా యేసుని బట్టి ఎందుకో ప్రత్యేకమైన కృప కలిగిన దేవుని యొక్క కార్యాలను ఈ పట్ల ఈ సంవత్సరం నెరవేర్చాలని కోరుకున్నాడు గనక ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుండగా నువ్వు ఎంతగా విశ్వసించి దేవునికి సన్నిధికి, ఆయన మందస్సానికి దగ్గరగా వచ్చి అనుభవాలను జీవించగలిగితే నీ ప్రతి సమస్య తప్పనిసరిగా నిలిచి ఉంటుంది తప్ప నిన్ను దాటి వెళ్లేందుకు అవకాశం లేదు. కనుక మీరు దేవుని పిల్లలు అనే సంగతి గమనించాలి. మరో మాట కూడా చెబుతాను. అదేమిటంటే, ఓసారి యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలులంతా యుద్ధంలో నిలబడ్డారు. వాళ్ళకి ఎదురుగుండా ఫిలిష్తీయులు ఉన్నారు. ఆజానుబాహుడు, ఎత్తడి నిలువెల్లా కప్పుకున్నవాడు, మహాక్రూరంగా మాట్లాడుతూ రాజుని, యువరాజుని, సేనాపతిని, ఇశ్రాయేలు దేవుని భయంకరంగా దూషించడం, తిరస్కరించడం జరుగుతూ ఉండగా ఆ యుద్ధ భూమిలోనికి దావీదు రావడం జరిగింది. అతడు ఆ యొక్క కేకలు విని ఓ చక్కని మాట అన్నాడు. జీవం కలిగిన దేవుని ప్రజలను, జీవం కలిగిన దేవుని తిరస్కరించుటకు వీడు ఎంతటివాడు. నిజంగా మాట విన్నప్పుడు సమూయేలు గ్రంథంలో ఒక్కసారి మనం ఆ వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17:26. దావీదు జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈ అంతటివాడు. అంటే జీవం కలిగిన దేవుని తిరస్కరించడం అనేది ఎవరి వల్ల కాదు. తిరస్కరించిన వాళ్ళు ఎవరు నిలవల. రాజ్యాలు నిలిచాయా? రాజులు నిలిచారా? దానియేలు కాలంలో జరిగిన చరిత్రలు చూశాంగా. ఏ రాజ్యం నిలిచింది? ఏ రాజు నిలిచాడు? దేవుని సన్నిధికి, దేవుని ప్రజలకు, జీవం కలిగిన దేవునికి విరోధంగా లేచిన రాజ్యాలైనా, రమణులైనా, వ్యక్తులైనా, శక్తులైనా నిలవు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఇప్పుడు పోరాటం వచ్చింది. ఈ పోరాటంలో రాజు కలవరపడ్డాడు, యువరాజు కలవరపడ్డాడు, ఇంచుమించు అందరూ కలవరపడ్డారు. కానీ దావీదు అంటాడు, నేను కలవరపడను, నేను ఎరుగుదును, జీవం కలిగిన దేవుడు నా దేవుడు, ఆయనే అండ, ఆయనే నా కొండ, ఆయనే నా సర్వస్వము, నా శైలము, నా కోట ఆయనే. అది ఎంత చక్కని మాట అండి. తిన్నగా 5 రాళ్లను తీసుకుని రాజు సెలవు తీసుకుని ఒడిచేల చేత పట్టుకొని ఫిలిష్తీయుని దగ్గరికి వెళితే అతగాడు వెర్రిగా మాట్లాడాడు, నేనేమైనా కుక్కననుకున్నావని. కానీ అంత సైన్య సమూహం అక్కడ ఉంటే, ఇత్తడి కప్పుకున్నవాడు నిలబడి అరుస్తూ ఉంటే, పరిస్థితిని మనం గమనిస్తే రోమాపత్రుడు రాసిన మాట ఏమిటి?
మీరు జీవం కలిగిన దేవుని పిల్లలంలా, మరి జీవం కలిగిన దేవుని పిల్లలకును జీవం లేని సమూహానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ఏది గెలుపు, ఏది వాస్తవం? వెంటనే ఒక మాట అన్నాడు, 46 చదువుతున్నానని. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తిరగ నరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడనే సంగతి లోక నివాసులందరూ తెలుసుకుందురు. అంటే నీవు దేవుని పిల్లవాడవి, నువ్వు దేవుని బిడ్డవు అనే సంగతట లోకమంతా తెలుసుకునేటట్టుగా ఆయన చెయ్యాలని సంకల్పించాడట. వెంటనే ఒడిశలో రాయి పెట్టి కొట్టడం, అతగాడు పనిపోవడం, కత్తి తీసుకుని అతను చంపడం, ఈ చరిత్ర మనం ఎరుగుదు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మన జీవితంలో పోరాటాలు వస్తాయి. చాలాసార్లు మనం బలహీనం అయిపోతాం, ఇక జయం పొందలేం, మా పరిస్థితి అయిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మీరు నా ప్రజలు. అంటే నేను ఆయన ప్రజని, మీరు ఆయన ప్రజని, మనము దేవుని పిల్లలమని ప్రతిరోజట ఆయన రుజువు చేయాలని కోరుకుంటాడట. విన్నారు ఈ మాట? అంటే సమస్య వచ్చినప్పుడల్లా నిన్ను ఇరుకును పెడదాం అని అనుకోడు ఆయన. నువ్వు దేవుని కుమారుడు అనే సంగతి లోకమంతా తెలిసేటట్టుగా యోర్దానైనా నడిపిస్తాడు, ఎర్ర సముద్రాన్ని తీసుకొస్తాడు, ఇనప గొలుసులైనా కడతాడు, ఎత్తైన ఎత్తడి గప్పగన్న వ్యక్తులైనా తీసుకొస్తాడు. ఏ పని చేసినా నేను జీవం కలిగిన దేవుణ్ణి, వీడు నా పిల్లలు అనే సంగతి ఒక ఊరికి కాదట, ఒక దేశానికి కాదట, లోకమంతటా తెలుసుకునేటట్టుగా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, శ్రమలు కానీ, సమస్యలు కానీ, నిందలు కానీ, తిరస్కారం కానీ, అవమానం కానీ ఏమైనా వచ్చింది అంటే అది నాశనానికి వచ్చినట్ట, మనం దేవుని పిల్లలను రుజువు చేయడానికి వచ్చినట్ట. ఆ పార్థం వల్లనే మనం అనర్థాలు తెచ్చుకుంటున్నాం. ఏ కార్యం జరిగినా నా దేవుడు ప్రతిరోజు నీవు జీవం కలిగిన దేవుని బిడ్డగా ఆయన రుజువు చేస్తూ ఉంటాడు. ఆ మాట ఎన్నిసార్లు చదివానండి. వీళ్ళు దేవుని జనాంగమని లోకమంతా తెలుసుకుంటారు, నీ కుటుంబం దేవుని కుటుంబం అని లోకమంతా తెలుసుకుంటారు, నువ్వు జీవం కలిగిన సేవకులమని లోకమంతా తెలుసుకుంటారు, నీ సంఘం జీవం కలిగిందని లోకమంతా తెలుసుకునేట్టుగా ఇరుకుల మధ్య, గరుకుల మధ్య, మెరకల మధ్య ఈ పైన సాగవచ్చు. ఏమి కంగారు పడవాకు, నా యేసును బట్టి ఒక ధైర్యంగా చెప్పగలిగిన మాట, ఎన్ని శ్రమలు వచ్చినా, మూసలో కరగబెట్టినా, యోర్దాన్లో నానబెట్టబడిన, ఇనప గొలుసులో బంధించబడిన, అగ్నిగుండంలో వేయబడిన, వీటన్నిటి పరిష్కారం ఏమిటంటే చివరికి నీవు జీవం కలిగిన దేవుని కుమారుడు అని రుజువు చేయబడుతుంది. ఓ దైవజనుడు చెప్పాడు, నింద 100 లాభాలకు మూలం అట. నిశ్చయముగా ఒక నింద వచ్చినప్పుడల్లా 100 లాభాలు కలుగుతాయట. జారిపడినప్పుడల్లా ఆ పరలోక బలం సైన్యం మన కోసం లేపడానికి వస్తుందట. ఎంతటి ఘనమైన కార్యం అండి. కనుక ఈ రోజున మీరు దేవుని పిల్లలుగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని కాని చోట అవుననిపిస్తాను. మరి నిజంగా దేవుని కుమారుడు అయ్యేట్టుగా నీవు పాప జీవితం నుంచి విడుదల పొందావా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావా? దేవుని సొత్తుగా పైనాన్ని సాగించగలుగుతున్నావా? మొదట యోర్దాను దగ్గర భూరాజులంతా వెళ్ళగొట్టబడి నీ దేవుడు నీకు తోడయ్యుడు, నీవు దేవుని కుమారుడు అని జీవం కలిగిన దేవుని పిల్లలను రుజువు చేస్తారు. రెండవదిగా లోకమంతా నీవు జీవం కలిగిన దేవుని బిడ్డవని రుజువయ్యేట్టుగా శ్రమల ద్వారా నడిపించబడినప్పుడు నీకొచ్చిన ప్రతి సమస్య పైన మన దేవుడు మనతో ఉండి, జీవం కలిగిన దేవుడు ఎవరు తిరస్కరించినా సహించేవాడు కాడు. తనను తిరస్కరించినా, తన పిల్లలను తిరస్కరించినా, తన సంఘాన్ని తిరస్కరించినా ఇష్టపడేవాడు కాడు. ఆయన మీ పక్షా నుండి మీరు జీవం కలిగిన దేవుని సంఘమని బిడ్డలని సమస్యల్లో రుజువు చేయునుగాక. మూడవ మాట తిమోతికి పౌలు రాశాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వాక్యాలని. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకున్న నిమిత్తము 18 ప్రారంభించాడా? అక్కడంటాడు, రాబోయే కాలానికి మంచి పునాదిని మీరు వేసుకొనుచు, అంటే మీరు నిజమైన బండ అయిన యేసు మీద పునాది వేసుకుంటే ఆ జీవం కలిగిన దేవుడు నీవు తన మీద నివాసం కట్టుకున్నావు గనక గొవ్వ బండ సందులను ఆశ్రయించినట్టుగా నిజమైన బండ అయిన యేసును అంగీకరించి ఆ బండలోని ప్రవాహం తాగి
ఆ బండ దగ్గరే ఆహారాన్ని భుజించి ఆ బండ మీదే పునాది వేసుకుని నీవు నడిచావు గనక ఇప్పుడు 17వ వాక్యంలో అస్థిరమైన ధనమయందు నమ్మికంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేవాడు. అంటే జీవం కలిగిన దేవుడు నీతో ఉంటే చేసేది ఏమిటంటే ఆయన నీ జీవితాన్ని అట్ట సుఖం అనుభవించడానికి క్షేమంగా ఉండడానికి సమస్తమును ధారాళంగా దయచేస్తాడట. ధారాళం అంటే ఆకాశాన్ని విప్పితే అది ఎంత వైభవం అండి. నీటి ప్రవాహాన్ని ఆపిన వాళ్ళు ఆ కట్టను ఒక్కసారి తెంచితే ఆ ప్రవాహం ఎంత వేగంగా వస్తుంది. ధారాళం అంటే దేవుడు నీకు ధారాళంగా సమస్తమును దయచేయగలిగిన వాడు. ధారాళంగా దయచేస్తే ఇశ్రాయేలుకి పాలెంలో మన్నా కురవల. ఆయన ధారాళంగా దయచేస్తే నిప్పులు పుట్టవలసిన బండలో నీళ్లు ప్రవాహంగా రాలా. ఆహారం అంటే వాళ్ళు చేతికి అందేట్టుగా పూరేళ్ళను తీసుకొచ్చి అక్కడ పరవల. ఆయన ఏమి ఇచ్చినా ధారాళంగానే ఇస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మంది తిన్నారో తెలుసుగా. మిగిలిన 12 గంపలుంటే 5,000 మంది తినగా ఎంత ధారాళంగా ఇస్తున్నాడండి. నీ సుఖం ఆయనకు ముఖ్యం, నీ క్షేమం ఆయనకు అవసరం. చాలాసార్లు సుఖంగా లేనండి, బాధల్లో ఉన్నానండి, సమస్యల్లో ఉన్నానండి అని ఎప్పుడు మనం వేదన పడుతూనే ఉంటాం. వాక్యం అబద్ధం కాదుగా, దేవుడు సత్యవంతుడిగా, ఆయన మాటిచ్చి నెరవేర్చేవాడేగా. కారణం నీకు సమస్తము సుఖానికి సంబంధించిన ధారాళంగా నీకు రాకపోవడానికి కారణం నీ కాపురం ఎక్కడో ఒకసారి ఆలోచించు. బండ మీద నువ్వు పునాది వేశావా? వాస్తవమైన జీవమైన యేసును అంగీకరించావా? బండలో నీళ్ళు తాగారు, ఒకే ఆహారం తిన్నారు. నిజంగా మాటలన్నీ మర్చిపోలేంగా. మరి ఈ మాటలు విన్న తర్వాత అయినా యేసు దేవుడు ఎంతటి గనుడు. ఈ రోజున నీ జీవితంలో ఆ జీవం కలిగిన బండ మీద నువ్వు పునాది వేసుకుని కట్టబడితే నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తూనే ఉంటాడు. ధారాళముగానే మాట. కనుక ఎన్నిసార్లు నీ కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ధారాళం అనే పదం మానవాకు. సమస్తమును ధారాళముగా నీకు అనుగ్రహిస్తాడు. నిత్యముగా నీవు సుఖాన్ని అనుభవించాలి, క్షేమాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. మరి ఈ రోజున ఆ జీవం కలిగిన దేవుని పిల్లలుగా మారితే అక్కడ యోర్దాను దగ్గర జరిగిన కార్యం చూశాంగా. శత్రువులు తరమబడ్డారు, నీవు దేవుని బిడ్డగా తెలిసిపోయావు. సమూయేలు మొదటి గ్రంథంలో చదివాం. భూనివాసులంతా నీవు దేవుని బిడ్డగా తెలుసుకునేటట్టుగా నీ శత్రువుని తలదించుకునేట్టుగా చేశాడుగా. ఈ బండ అయిన యేసు అనే జీవం కలిగిన దేవుని మీద, మన పితరులను వెంబడించిన ఆ బండ మీద నీవుగా ఆయన నివాసం కట్టుకొని యేసు రక్తం ద్వారా కడగబడి భక్తి అనే జీవితాన్ని పరిశుద్ధతలో ఆయనతో ఐక్యబడి నిజమైన ద్రాక్షలో కట్టుబడి నడిపించబడితే నీకు సమస్తమును సమకూడి జరుగునగాక. రోమాపత్రిక 8:28 రాయబడిందిగా, తన్ను ప్రేమించుకున్న వారికి, తాను ఏర్పాటు చేసుకున్న వారికి సమస్తమును సమకూర్చి మేలులన్నీ సమకూడి జరుగుతాయి. మేలుల సమస్తము ధారాళముగా నీకు దేవుడు కుమ్మరించునగాక. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలోని 10వ వాక్యం చదువుతున్నా. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము కలిగిన దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాం. మన నిరీక్షణ ఆయనలోనే. ఆయన యందు జీవం ఉన్నది. అంటే జీవం కలిగిన దేవుని నమ్మిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆయనలోనే ఆ జీవం, అది జీవంతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏమిటో తెలుసా? కొంతకాలం ఎక్కడ ఉంటాం, తనువును చాలించినా ప్రభు రాకడొచ్చిన జీవం కలిగిన రాజ్యంలో ఉంటాం. మట్టి శరీరంతో ఇక్కడ ఉంటాం, మహిమ శరీరంతో ఆయనతో ఉంటాం. చీకటి వెలుగుల మధ్యలో ఇక్కడ ఉంటాం, రాత్రి లేని రాజ్యంలో అక్కడ ఉంటాం. ఆ నిరీక్షణ అనుకుంది. యేసు వస్తాడు, క్రీస్తునందు మృతులైన వారిని సజీవులను తీసుకుని వెళతాడు. సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మరి ఈ మాటలు విన్నాక మరి నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డగా మారితే, జీవం కలిగిన దేవుడు నీకు దేవుడై ఉంటే, ఆ జీవం కలిగిన దేవుడు నీతో నడిస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. మరి ఈ రోజైనా ఇంకా సాతాను బిడలుగాను లోకపు వ్యక్తుల్లాగా బ్రతకడానికి ఇష్టపడతారా? రాబోతుంది నాశనం, కమ్మబోతుంది భూమికి చీకటి, పాతాళం నోరు తెరిచి ఉంది, కాలు జారితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి
మీరు తప్పించబడి జీవం కలిగిన దేవుని బిడ్డలుగా బ్రతకాలని ఆశించిన వాడు మీ కొరకు సిలువలో రక్తం కార్చాడు. ఆయన ఇంకా చేతులు చాపుతూ ఉండగా ఇప్పుడైనా ఒక క్షణం ఆయన వైపు తిరగలవా? అలా నీవు తీర్మానం చేసుకుని జీవం కలిగిన దేవుని బిడ్డలాగా బ్రతకాలనుకుంటే తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ లోకంలో మా స్థాయి ఏమిటో, మా స్థితి ఏమిటో, మేము ఎవరుగా బ్రతకాలో నీవు మా దేవుడు అయి ఉన్నావు. నువ్వు ఏమై ఉన్నావు మేము గుర్తించగలిగినట్లుగా ఈ వాక్యం విన్న వాళ్ళ జీవితంలో అద్భుతంగా క్రియ జరిగించండి. ఇక నుండి వాళ్ళు జీవం కలిగిన దేవుని బిడలగా మారేట్టుగా, ఆత్మకార్యం వారి జీవితంలో జరిగేట్టుగా, రక్షణ భాగ్యం కలిగేట్టుగా కృప అనుగ్రహించండి. ఎవరింకా దూరంగా ఉన్నా, లోకంతో ఉన్నా, పాపంతో ఉన్నా, రోగాలతో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, వేదనతో ఉన్నా, భయంకరమైన చీకట్లో ఉన్న విడుదల చేయండి. అద్భుతమైన కృప ధారాళంగా నీవిచ్చే మీరులు పొందగలిగే దేవుని జనాంగంగా వారు మారేటట్టుగా బలమైన కార్యం జరిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారికి దీవెన, నెమ్మది, క్షేమం కలుగునట్లుగా విశేషమైన కృపచేత ఈ టీవీ ప్రేక్షకులందరినీ దీవించి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.